అందరూ పార్టీలకు అతీతంగా కులమతాలకి అతీతంగా అందరూ జరుపుకునే ఈరోజు ఎన్నో గ్రామంలో చాలా పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే అమ్మ అత్తాచెల్లి అందరూ అన్నదమ్ములు మొత్తం చాలా ఈ గ్రామాలలో డబ్బులు ఏదో గ్రామంలో వచ్చేసిన మన ఈరోజు మన ఒడిగొండ మండల నాయకులకి ఏదో అందరికీ ఇంతమంది వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మనము కనకరాసు ఈ గ్రామం ఇదే ఎప్పుడు గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో అందరూ కలిసిమెలిసిగా మనము కుల మతాలకు అతీతంగా మనం బీసీ నాయకులు అందరూ కలిసిమెలిసిగా ఇవ్వాలి విగ్రహాలు ఆవిష్కరణ చేసుకునే విధంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏదైనా అనుభవంలాగానే ప్రతి కార్యక్రమం ఎందుకంటే ఈ మధ్యలోనే కొన్ని కుల మతాలకి దేవుడు ప్రశ్నలు అవన్నీ లేకుండా మనం అందరూ మన బీసీలు ఒకేంత బీసీలు అంత ఒకే అనే విధంగా మనం ఈ ఆర్మీ కాన్స్టిట్యూన్స్ లో ఖచ్చితంగా 7 తారీఖుగా పోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనము ఒక మాటని ఎలాంటి పెట్టుకోవద్దు మనమంతా ఒకటే అనే విధంగా ఎలక్షన్ మాత్రమే ఆడవేదే పార్టీ ఉండాల. ఎలక్షన్ అనేది మనసు పోతే మనమంతా ఒకటే కులం ఒకటే మతం ఒకే అనే విధంగా తీసిన విధానంలో అనే విధంగా ఈ ఎప్పుడు గ్రామంలో అందరికీ ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ పెద్ద ఎత్తున మన కనకరాశి ఆవిష్కరణ ఎందుకంటే కనకరాశి గారు దేవుడని ఆ దేవుని విగ్రహం మొన్ననే మన మనయకుట్లోని ఒక గుండెలో కనకరాశి విగ్రహాన్ని కలగొట్టడం జరిగింది. ఆ మాట లేకుండా మనము ఒకటి విగ్రహం ఆవిష్కరణ చేసినాక ఆయన మనకు దేవునితో సమానం కాబట్టి మనం ఏమి అర్థాలు చేసుకున్నాక ఏదో ఉంటే కూర్చొని మాట్లాడాలి కానీ ఎవరు యొక్క విగ్రహాలు పలకొట్టే విధంగా చేయకూడదు. మనము మత దర్శనాలకు పోకుండా మనమంతా ఏకదాటిగా రావాలని కులమతాలకు అతీతంగా ఉండాలని మన బీసీలంతా ఒకే ఏకదాటిగా ఉండాలని ఇంకొకసారి ప్రత్యేకంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఆర్మీ ఛాన్సెస్ కూడా అవన్నీ పోయి ఇప్పుడిప్పుడే మనమంతా ఒక నిరాశ చేసుకుంటే ఏం లేదు విధంగా తెలుసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు విద్యావంతులైనారు, మనమంది కళాశాల పెట్టుకుంటే మనకి ఏం రావు అనే విధంగా. ఎందుకంటే కొంతమంది ఇందులో ఉండి మతకేషన్ చేస్తుంటారు. అలాంటివి ఎంకరేజ్మెంట్ చేయకుండా మనమంతా ఇలాగే ఆలోచన మనం గలాట్ లేకుండా ఏమో గలాట్ చేసుకునే విధంగా మేము పల్లెటూరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన ఎప్పుడు గ్రామ పెద్దలందరికీ ఇంకొకసారి మనం చేసి జరుపుకుంటూ